నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రాష్ట్రంలో రివెంజ్ పాలిటిక్స్ మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రతిపక్షంలో గెలిచిన వారిని అధికార పార్టీలోకి తీసుకోవడం అనే ఆనవాయితీని స్టార్ట్ చేశారు కేసీఆర్. దీన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది ఎంపీలు అస్తం నేతలకు టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. 4 లోక్సభ ఎంపీలు, 2 రాజ్యసభ ఎంపీలు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లారని తెలియడంతో కేసీఆర్ అప్రమత్తమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనాల్సిన అవసరం లేదని, హైదరాబాద్ వచ్చేయాలని వారందరినీ కేసీఆర్ ఆదేశించారు. ఢిల్లీ రాజకీయాల ప్రభావం బీఆర్ఎస్ పై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంపీలంతా అందుబాటులో ఉండాలని ఆయన నుంచి ఆదేశాలు రావడంతో ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు అందరూ వెనక్కి వచ్చేశారు. హైదరాబాద్లో ఎంపీలతో కేసీఆర్ విడివిడిగా భేటీ కానున్నారు. మరోవైపు తెలంగాణలో అధికారం మారడంతో మున్సిపాలిటీలో పాలక వర్గాలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మారబోతున్నాయి. చాలా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు గోడ దూకుతున్నారు. కాంగ్రెస్ లో జాయిన్ అవుతూనే బీఆర్ఎస్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఈ వలసలు, అవిశ్వాసాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో గతంలో కాంగ్రెస్ ఇతర పార్టీలో ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులు గులాబీ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మున్సిపాలిటీలోని కౌన్సిలర్లంతా హస్తం గూటికి చేరుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 6 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల మీద కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలను రెడీ చేశారు. మున్సిపాలిటీల పదవి కాలం 2024 జనవరితో 4 ఏళ్లు పూర్తవుతాయి. రాబోయే లోక్సభ ఎన్నికల నాటికల్లా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలో ఉన్న 36 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లలో 17 మంది కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దాంతో ఇక్కడ కాంగ్రెస్ బలం 27కు చేరుకుంది. మిగిలిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను మెదక్లోని ఫామ్ హౌస్ కు తరలించింది ఆ పార్టీ అధిష్టానం. లక్షట్పేట మున్సిపాలిటీలోని అవిశ్వాస తీర్మానాన్ని కౌన్సిలర్లు రెడీ చేశారు. 3 ఏళ్లు పూర్తి చేసుకున్న 22 మున్సిపాలిటీల్లో గత ఏడాదిలోనే అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదించారు. పదవులు కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో కొందరు చైర్పర్సన్లు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిస్థితి ఏర్పడటంతో భయపడింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంతో అప్పటిదాకా 3 ఏళ్ల తర్వాతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడానికి ఉన్న వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్లకు పెంచుతూ చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని చైర్పర్సన్లు, మేయర్లపై అవిశ్వాసం పెట్టాలంటే వాళ్ళు పదవుల్లోకి వచ్చిన 4 ఏళ్ల తర్వాతే చేపట్టాలి. ఈ బిల్లుపై గవర్నర్ తమిళసై కూడా అప్పట్లో సంతకం పెట్టలేదు. అప్పటికే అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలవడంతో కౌన్సిలర్స్ కూడా అవిశ్వాసాలపై ముందుకు వెళ్ళలేదు.